తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితే కొద్దిసేపటి క్రితం 6-15 నిమిషాలకైతే స్వల్ప భూకంపం అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ పైన 3.9గా 2 సెకండ్ల పాటు అయితే కంపించినట్లయితే తెలుస్తుంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా అయితే ఈ భూకంపాలు అయితే రేగాయి. అయితే కొద్దిసేపటి క్రితం 2 నిమిషాల నుండి 3 నిమిషాల పాటు అయితే ఈ భూమి కంపించినట్లయితే తెలుస్తుంది. భూమి కంపించడంతో ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు అయితే పరుగులు పెట్టడం కూడా జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం చూసుకోవచ్చు 6-15 నిమిషాలకైతే చిన్న స్వల్ప భూకంపం అయితే ఇప్పుడు కూడా రాని భూకంపం కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ భూకంపం రావడం కూడా జరిగింది. అయితే మొన్నటి వరకు అయితే కరీంనగర్, పెద్దపల్లి జిల్లా రామగుండంలో అయితే భూకంపం వస్తుందని 1 నుంచి 10 తారీఖు లోపల ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే అప్పటికైతే ఒక వార్తలు అయితే సృష్టించడం కూడా జరిగింది. ఇవన్నీ ఫేక్ అంటూ ఇటు భూకంప నిపుణులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికైతే స్వల్ప భూకంపాలు రావడం ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితికి అయితే వచ్చిందని చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో మనం చూసుకోవచ్చు ఇటలీ, జర్మనీ, జపాన్ ఇలాంటి దేశాలు, మనం మయన్మార్లో కూడా చూసుకోవచ్చు, బ్యాంకాక్, థైలాండ్లో కూడా పెద్ద పెద్ద భూకంపాలు రావడం చూసాం. దీంతో వందలాది మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఈ క్షణం కొద్దిసేపటి కింద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే భూకంపాలు రేకెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే రిక్టర్ స్కేల్ పైన 3.9 అయితే ఉన్నట్లయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణలో ఇలాంటి ప్రకంపాలు రావడం ప్రజలు భయాందోళనకు గురిపెడుతుంది. 2-3 సెకండ్లు ఏం జరుగుతుందని తెలియక ప్రజలైతే ఇళ్ల నుంచి ఒకటే బయటకు రావడం కూడా జరిగింది. అయితే గతంలో కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ఏరియా కాబట్టి ఇది మైనింగ్ తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో బ్లాస్టింగ్ లెవెల్లో అయితే భూమి కంపించడంతో అయితే భూకంపాలు వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే మనం ఏపీలో చూసుకున్నా కూడా మొన్నటి వరకు ఏపీలో కూడా రిక్టర్ స్కేల్ పైన 7.3 భూకంపాలు మనం చూసుకోవచ్చు. అయితే ఈ రోజు కొద్దిసేపటికి కరీంనగర్లో కూడా ఈ భూకంపాలు రావడం ప్రజలు అయితే భయాందోళనకు గురి చేస్తుందని తెలుస్తుంది. మరి భూకంపాలు వచ్చే అవకాశం ఉందా, ఇది జస్ట్ షాంపిల్ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎక్కడ చూసినా ఇదే నలుగురు కలిసి ఇదే విషయం అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఇలాంటి ఇప్పుడు అంటే చిన్న ఇంత గతంలో కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన నేపథ్యం, కానీ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత భూమి కంపించడం ఇది రెండోసారి. గతంలో కూడా కరోనా తర్వాత కూడా ఒకసారి భూమి కంపించదంటే ప్రచారాలు జరిగాయి. ఈ రోజు అయితే కొద్దిసేపటి క్రితమే 2.2 నుంచి 3 సెకండ్ల పాటు అయితే ఈ ప్రకంపాలు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రావడం మనం చూసుకోవచ్చు. మరి భూకంపాలు రావడంతో ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ కూడా మనం కొద్దిసేపటి క్రితం రావడం కూడా జరిగింది. 2 సెకండ్ల పాటు కంపించడం సీసీ ఫుటేజ్లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే చాలా మంది వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఉరుములతో కూడిన వర్షాలు కావచ్చని ఫస్ట్ అనుకున్నారు, కానీ చాలా తర్వాత తెలిసింది ఏంటంటే భూమి కంపించింది అనే ఒక విషయాన్ని అయితే తెలియడంతో ప్రజలైతే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడం కూడా మనం చూసుకోవచ్చు. అయితే మొన్నటిదాకైతే రామగుండంలో భూకంపాలు వస్తుంటే ఒక ప్రచారం జరిగింది. అయితే దానిపైన నిపుణులు అయితే ఒక క్లారిటీ ఇవ్వ జరిగింది. భూకంపాలు కాదు, ఇక్కడ సింగరేణి మైనింగ్ ఉండడంతో బాంబు బ్లాస్ట్తో భూమి అనేది కంపించడం జరుగుతుంది తప్ప ఇక్కడ భూకంపాలు వచ్చే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి ఇక్కడ భూకంపం వస్తే ఇది వరంగల్ మీదకి హైదరాబాద్ వరకు అయితే భూకంపాలు, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు అయితే భూకంపం వచ్చే అవకాశం ఉన్నదంటే అయితే నిపుణులు చెప్పిన పరిస్థితి కనబడదు. అయితే వీటన్నిటిని కొట్టి పరిస్థితి అయితే ఎలాంటి భూకంపాలు అయితే రాలేదు. మరి ఈ రోజు అయితే వచ్చిన భూకంపాన్ని చూసి ప్రజలైతే భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది.